ఫైమోసిస్‌కి మనము మందులు గాని, ఇట్లాంటివి చాలామంది ఏందంటే, సర్జరీ లేకుండా మందులు పెట్టండి సార్ అని అడుగుతుంటారు. బట్ ఫైమోసిస్‌కి మందులనేవి పనిచేయవు. సో, అక్కడ ముందరున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని తీయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దాన్నే మనం సుంతి ఆపరేషన్ అంటుంటాం. యూజువల్‌గా ఈ సుంతి ఆపరేషన్ బయట అందరూ ఓపెన్ మెథడ్‌లో చేస్తుంటారు. కన్వెన్షనల్ మెథడ్ అంటాం కదా! ఓపెన్ మెథడ్‌లో చేస్తుంటారు. సో, ఇక్కడ ఓపెన్ చేయడానికి ఏంది అంటే మనం సీజర్‌తో కట్ చేయాల్సొస్తుంది. సీజర్‌తో కట్ చేసినప్పుడు జిగ్‌జాగ్ అవ్వడము, రెండోది మనం సూచరేస్తాం కాబట్టి అక్కడ మల్టిపుల్ సూచర్స్ పడుతుంటాయి కాబట్టి జిగ్‌జాగ్‌గా పడిపోవడం, సూచర్స్ అట్లాంటివి చూస్తుంటాం. దీనివల్ల వెరీ పెయిన్‌ఫుల్ సర్జికల్ ప్రొసీజరు. అంతేకాకుండా దీనివల్ల మనం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సొస్తుంది. ప్లస్ సూచర్ రిమూవల్‌కి మళ్ళీ ఎళ్ళాల్సొస్తుంది. డైలీ డ్రెస్సింగ్ చేయాల్సొస్తుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే స్టేప్లర్ ఏదైతే ఉందో దాన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏమవుతుందంటే ఇక్కడ ఎటువంటి కోత లేకుండా పిన్స్ అనేది కొడుతుంటాం. ఇక్కడ సూచర్స్ ఎయ్యము. సూచర్‌లెస్ సర్జరీ అన్నట్టు. ఇక్కడ మనం పిన్స్ కొడుతుంటాం అన్నట్టు. సో, పిన్స్ ఫైర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు జిగ్‌జాగ్‌గా లేకుండా ఒక లైన్‌గా ఫార్మ్ అయితూ ఉంటుంది. అంతేకాకుండా ఇది పెయిన్‌లెస్ ప్రొసీజరు, బ్లీడింగ్ ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. సో, పేషెంట్‌ని మనం 5 మినిట్స్‌లో సర్జరీ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా వాళ్ళ ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ గాని ఇట్లాంటివి అవసరం లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. అండ్ అవి ఆటోమేటిక్‌గా పిన్స్ కూడా పడిపోతాయి. అండ్ బ్లీడింగ్ ఉండదు. పెయిన్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే ఇది కంప్లీట్ డే కేర్ సర్జరీ అన్నట్టు. దీనికి ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు.